హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీరేత్ నేషన్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ నాయక్ అండి. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా వచ్చేసి మనము కోస్గి సరౌండింగ్లో ఉన్నాము. అన్న మీ పేరన్నా? నా పేరు దేవారెడ్డి సార్. దేవారెడ్డి. మీ ఊరు పేరు? సజ్జలగూడెం సార్. సజ్జలగూడెం, కోస్గి సరౌండింగ్లో. అవును సార్. ఈ సంవత్సరానికి కానీ పత్తి ఎన్ని ఎకరాలు వేసారన్నా? 6 ఎకరాలు వేసినాం సార్. 6 ఎకరాలు మొత్తం. ఎన్ని రోజులు అవుతా ఉంది పత్తి పంట? 55 డేస్ అవుతుంది సార్. 55 డేస్ అవుతుందా? అవును సార్. సో ఇది వర్షాధారమేనా లేదంటే నీళ్ళు ఏమైనా కట్టారా? లేదు సార్, వర్షాధారమే సార్. వర్షాధారమేనా? ఏ రకమైన సీడ్ ఎంచుకున్నారు దీనికి? దీనికి వచ్చేసి రణధీర్ సార్. రణధీరు. అంతా ఒకే వెరైటీనా? లేదు సార్, వేరే వేరే వేసినాం. వేరే వేరే వెరైటీస్ వేసారా? ఓకే, నేలను బట్టి. సో ఇది 50 రోజులు అవుతా ఉంది. ప్రజెంట్ దీనికి ఎన్ని స్ప్రేలు చేశారు ఇప్పటికి? 3 స్ప్రేలే సార్. 3 స్ప్రేలు. అవును సార్. ఏమేమి స్ప్రేలు చేశారు? ఫస్ట్ మోనోవాస్టాప్, తర్వాత జేటీ స్టార్, తర్వాత జేటీ కార్డ్. జేటీ కార్డు. లైకా స్ప్రే చేయలేదా? వేరే దానికి చేశారా? దీనికి అంటే వర్షం జల్దీ రాలేదు సార్. జల్దీ రాలేదు, లేట్ అయింది. సో అందుకని స్కిప్ అయింది. అవును సార్. ఓకే, ఇప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు. దీనికి ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి స్ప్రే చేసుకోవచ్చు. అయితే మీరు ఇప్పుడు మోనో ఎస్టాప్ స్ప్రే చేసిన తర్వాత జేటీ స్టార్ ఎన్ని రోజులకు స్ప్రే చేశారు? 12 రోజులు సార్. 12 రోజులు గ్యాప్ ఇచ్చారా? ఓకే. ఆ జేటీ స్టార్ స్ప్రే చేసిన తర్వాత మీకు ఏమేమి తేడాలు గమనించినారు? జేటీ స్టార్ చేసాక అంటే సైడ్ కొమ్మలు బ్రాంచెస్ బాగా వచ్చినాయి సార్. ఓకే. జిగి ఏమేమి లేదు సార్. తర్వాతనే జేటీ కాటు కొట్టినాం సార్. ఓకే. జిగి అని అంటే జిగి ఒకటేనా ఇంకేమైనా మీకు? తెల్లదోమ పచ్చదోమ కంప్లీట్ పోయింది సార్. కంప్లీట్ పోయింది సార్. ఓకే. ఆకు కింది భాగంలో జిగి ఉండే, ఆ జిగి ఏమైనా ఉందా? ఇంతకు ముందు సార్, కానీ స్టార్ ఇది కొట్టినాక పోయింది సార్. ఓకే. జేటీ స్టార్ కొట్టినాక కంప్లీట్ అది కొట్టిన తర్వాత పోయింది. అవును సార్. అదొకటి గమనించినారు. అది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఇది జేటీ కాట్ ఎప్పుడు స్ప్రే చేసినారు? ఇది కొట్టినాక అంటే మళ్ళీ 20 రోజులు గ్యాప్ వచ్చింది సార్. వర్షం లేక 20 రోజులు గ్యాప్ వచ్చింది సార్. ఓకే. తర్వాత మళ్ళీ జేటీ కట్టు కొట్టినాం. జేటీ కట్టు కొట్టినారు. సో లైకా కొట్టిన చైన్ ఎట్లుంది ఇప్పుడు? మీరు వేరే దానికి కొట్టినా అని చెప్పేసి వేరే. అది ఎలా ఉంది? అది దీనికంటే బాగుంది సార్. దీనికంటే బెటర్ ఉందా? బెటర్ ఉంది. ఇప్పుడు మీరు జేటీ కట్ స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది? దీనికి సార్, దీనికి 3 డేస్ అయింది సార్. జస్ట్ 3 డేస్ అవుతా ఉంది. అంటే వర్షం లేక దానివల్ల మీరు పెండింగ్ పెట్టాం సార్. ఓకే. వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జేటీ కార్డ్ స్ప్రే చేసినారు. సో ఇది వచ్చేసి మేజర్గా మీకు ఫ్లవరింగ్కి, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నెలకు చాలా బాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది స్ప్రే చేసినారు కదా, ఒక 3 రోజులు అవుతా ఉంది, ఒక 8-10 రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ దీనికి లైకా స్ప్రే చేయండి. సరే సార్. ఇంకోటి ఏంటంటే ఈ టైంలో ముగిపోయి మన పూతల పురుగు వచ్చే ఛాన్స్ ఉంది. పింక్ హోల్ బామ్ అంటాం కదా, ఈ సంవత్సరం కొంచెం అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి కాన్సార్ అని చెప్పేసి ఉంది, అది పర్ఫెక్ట్ పనిచేస్తుంది. అది మీరు ఏ మందులో అయినా కలిపి స్ప్రే చేసుకోవచ్చు. మీరు లైకాలో కలుపుకుంటారా, జేటీ స్టార్లో కలుపుకుంటారా, కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. తీసుకున్నాం సార్. చమత్కార్ను కాన్సార్ తీసుకున్నాం. 2 కాంబినేషన్లో స్ప్రే చేశారా? ఏమైనా తేడా కనిపించిందా స్ప్రే చేసిన తర్వాత? పురుగు పోయిందా? పోయింది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు ఛానల్? 2020 నుంచి సార్. 2020 అంటే 5 సంవత్సరాలు, 5వ ఏడు. అవును సార్. ఎక్కడైనా తేడా కనిపించిందా ఈ 5 సంవత్సరాల్లో? ఏం లేదు సార్. అసలు ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయడం లేదు సార్. కలవాలని చాలా మంది ఫోన్ చేస్తా ఉంటారు రోజుకి. నేను ఇంకా వదిలేసిన సార్. ఓన్లీ మనకి కావాల్సింది కాన్సెప్ట్ మాత్రమే కాబట్టి ఓన్లీ ఫీల్డ్ వర్క్ ఫాలో అవుతున్నాం సార్. అంతవరకు పని చేస్తుంది, ఫాలో అవుతున్నాం. రైతు వచ్చేసి 5 సంవత్సరాల నుంచి మన ఛానల్ని ఫాలో అవుతా ఉన్నాడు, ఎక్కడో కర్ణాటక సరౌండింగ్ కోస్గి. సో 5 సంవత్సరాల నుంచి ఎంతో నమ్మకం అయితేనే అలా ఫాలో కాగలరు. ఎక్కడ చిన్న తేడా వచ్చినా వదిలేస్తారు కదా, అవునా కదా? ఎవరైనా అంతే. తేడా వచ్చిందనంటే పనికిరాదు, ఇదంతా వదిలేయి అని చెప్పేసి అనుకుంటాం కామన్గా. కానీ 5 సంవత్సరాల నుంచి మీరు నమ్మకంగా అవే స్ప్రే చేస్తున్నారంటే ఏమేమి మిరప వేస్తారా మీరు? పోయిన సంవత్సరం దీన్ని వేసినాం సార్. దీంట్లో మిరప వేసినారు. ఓకే. ఎలా మంచిగా దిగుబడి వచ్చిందా పోయినసారి? దిగుబడి వచ్చింది, కానీ మాకు రేట్ లేక. సో రేటు మన చేతిలో లేదు. మరి మిరపలో ఇచ్చిన మందులు ఏదైతే ఉన్నాయో, చెప్పిన మందులు పనిచేసినాయా ప్రాపర్ గా? A to Z ప్రతి డోసు డోస్ 2 డోస్ కొట్టినాం సార్. తాజ్ లాక్ తో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఏది బ్రహ్మాండంగా అనిపించింది మీకు అన్ని మందుల్లో? అన్ని మందుల్లో వారధిను, ఇంకోటి దాని పేరు ఏముంది సార్? సఫారీ. అలెక్సా 5 చేశారా? చేసినాం సార్. ఓకే. సో పోయిన సంవత్సరం మిరపేశారు. మరి ఈ సంవత్సరం మిరప ఎంత వేస్తున్నావు? అసలే పోయిన సంవత్సరం ఎన్ని వేశారు? దెబ్బతిన్నాం సార్. అంటే రేట్ లేకనా, దిగుబడి రాకనా? అవును సార్. దిగుబడి లేదు, రేట్ లేక నష్టపోయినాం సార్. రేట్ లేక నష్టపోయినారు కనుక ఈ సంవత్సరం మొత్తం కాటన్ మీద వచ్చినాం సార్. అంటే ఇప్పుడు మీ ఊళ్ళో మామూలుగా ఎన్ని ఎకరాలు పడుతుంది చిల్లీను? బాగానే పడుతుంది సార్. అందాదా ఈ సంవత్సరం తగ్గుతుందా మొత్తం? చాలా తగ్గింది సార్. చాలా తగ్గింది సార్. ఎవరు వేయట్లేదా? వేసినారా కానీ తక్కువ. 25% మాత్రమే వేస్తారు. 100లో ఇప్పుడు 25%. అంటే పోయినసారి 70% పోయినట్టే. ఇట్లా బయలు పొలాలు మొత్తం వేసినారు సార్ పోయినసారి. ఈ సంవత్సరం మొత్తం తగ్గించినారు సార్. ఓకే.
సో ప్రజెంట్ అయితే కాటన్ ఇది ఇప్పుడు ఎంత 50 రోజుల పంట కదా. అవును సార్. దీనికి మీరు స్ప్రే చేసింది మూడే మందులు ఇప్పటికి. అవును సార్. ఒకటి మోనో ఎస్టాప్, తర్వాత జేటీ స్టార్, జేటీ కార్డ్. సో రైతులకు ఏం చెప్తారు మరి మన సబ్స్క్రైబర్స్కి, మిగతా వాళ్ళకి? నువ్వు 5 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నావు, మరి నీకు కలిగిన నమ్మకం ఏంటి? మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. ఇది బాగున్నాయి సార్ ముందలైతే. రిజల్ట్ ప్రతి ఒక్కరికి వేరే వాళ్ళకి కూడా చెప్తున్నా కానీ బయో మందులని వాళ్ళు నమ్మట్లేదు. మరి ఇప్పుడు పక్క చేను చూసుకోండి ఒకసారి, దీనికి తేడా కనిపిస్తలేదా? తేడా ఉంది సార్, తేడా ఉంది సార్. ఓకే, వాళ్ళు ఎన్నో చెప్తుంటారు సార్, మనం వాటిని పట్టించుకోమంతే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు? ఈ సంవత్సరం సార్ పోయిన సంవత్సరం మీరు ఎన్ని ఎకరాలు వేసారు? నాది 6 ఎకరాలు. 6 ఎకరాలు వేసారు. మీరు స్ప్రే చేశారా సేమ్ మందులు? నేను స్ప్రే చేసిన. ఓకే, ఏమేమి మందులు స్ప్రే చేశారు ఇప్పటికి? స్టార్, జేటీ కార్డ్స్. జేటీ కార్డ్. లైకా స్ప్రే చేయలేదు మీరు కూడా? లైకా కూడా లేదు సార్. ఫస్ట్ టైం అయితే మోనో స్ప్రే చేసినాను సార్. తర్వాత జేటీ స్టార్ అనే వీడియోలో వచ్చేసింది, జేటీ స్టార్ కొట్టేసినాను. తేడా కనిపించిందా మీరు అది స్ప్రే చేసిన తర్వాత? తేడా ఉంది. జిగి ఏమైనా ఉండేనా ఆకు అది స్ప్రే చేసిన తర్వాత? స్టార్టింగ్ ఉంది సార్, మొత్తం మన జేటీ స్టార్ కొట్టినాక కంప్లీట్ గా పోయిందా? క్లియర్ అయిపోయింది. నమ్మొచ్చా ఖచ్చితంగా? నమ్మొచ్చు సార్. మీరు కొత్తగా ఆయన 4 సంవత్సరాల నుంచి, మీరు లాస్ట్ ఇయర్ నుంచి? ఓకే ఓకే. మీరు లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చినారు మా షాప్ కి. అవునవును. అప్పటి నుంచి ఒకసారి ఫోన్ చేసి ఓకే. ఎమ్మెగనూరు నుంచి. అవునా? ఓకే ఓకే. ఇప్పుడు ఏడా కోసిగి శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ లో తీసుకొస్తున్నారు ఇక్కడ సార్. ఇక్కడ